వివేకానంద నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆషాఢమాసం సందర్భంగా సరస్వతి దేవిని శాకాంబరి దేవిగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్గొండ పట్టణం వివేకానంద నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం నాడు ఆషాఢ మాస సందర్భంగా సరస్వతీదేవి అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. శ్రీ మహాసరస్వతి అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం 5:30 గంటలకు సుప్రభాత సేవ, అదేవిధంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం విశేషంగా కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కనగాల కృష్ణప్రసాద్ శర్మ, చైర్మన్ విద్యాసాగర్, నక్క నరసింహ, అచ్చయ్య, విజయకుమార్ రెడ్డి, సుమన, మాధవి, లలిత, మహేశ్వరి, కిరణ్మయ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు శ్రీ భాస్కర మహాసరస్వతి అమ్మవారికి శాకాంబరి దేవి అలంకార కార్యక్రమం జరపడం జరిగింది. శాకాంబరి దేవి అలంకారం అనగా పాడి పంటలు అభివృద్ధి కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారికి ఈరోజు శాకాంబరి దేవి అలంకార కార్యక్రమం జరగబడింది. ఉదయం 5:30 సుప్రభాత సేవ, ఆ అమ్మవారి పంచామృత అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా కుంకుమ ఆర్చన కార్యక్రమాలు జరపడం జరిగింది. ఈ యొక్క శ్రీ భాస్కర మహాసరస్వతి అమ్మవారి కృపా కటాక్షాలు అందరికి కూడా కలగాలని చెప్పేసి ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగింది.